Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 1 Kings, chapter 3, verse 14. ఈ రోజు మన ధ్యానం కొరకు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుండి తీసుకొనబడింది. I will lengthen thy days. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను. In the portion of our meditation, God appeared unto King Solomon in a dream and offered a blank check. మన ధ్యానం కొరకైన ఈ భాగములో దేవుడు ఒక కలలో స్వప్నంలో సొలొమోనుకు ప్రత్యక్షమై ఆయనకు ఒక ఖాళీ చెక్ని ఇచ్చాడు. God said, దేవుడు చెప్పిన మాట, you can ask whatever you want. నీకు ఏది కావాలో నువ్వు కోరుకో. We read it in verse 5. 5వ వచనంలో మనం చదువుతాం. If that chance is given to us, ఆ అవకాశమే గాని మనకు అనుగ్రహించబడితే, I don't know what I would have asked, నేనేం అడుగుండేవాడో నాకు తెలియదు గాని, or what you would have asked. లేకపోతే మీరేం అడుగుండేవారో తెలియదు. Generally, kings ask for the expansion of their kingdom. సాధారణంగా రాజులు వారి యొక్క రాజ్య విస్తరణ కొరకే వాళ్ళు అడుగుతారు, కోరుకుంటారు. Generally, their desire will be the victory over their enemies, సాధారణంగా వారి శత్రువులపైన విజయాన్ని కోరుకుంటారు. or the welfare of their subjects, that is the people's welfare. లేదా తన రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క క్షేమము భద్రత గురించి కోరుకుంటారు. So like that, the desires of the kings will be different. కాబట్టి ఈ విధంగా రాజుల కోరికలు అనేవి వేరుగా ఉంటాయి. But instead of asking for various other things, అయితే మిగతా ఇవన్నీ కూడా అడిగేదానికి బదులుగా Solomon asked for knowledge from God. సొలొమోను దేవుని యొక్క జ్ఞానమును కోరుకున్నాడు. Oh Lord, give me wisdom. దేవా నాకు జ్ఞానము దయచేయి. And that request pleased God so much. ఆ మనవి దేవునికి అది ఎంతో నచ్చింది, ఆయనకి ఎంతో ఇష్టమైంది. So in addition to what he asked for, అయితే అతను అడిగిన దానికి ఇంకా అదనంగా God gave more than his expectation. దేవుడు తాను కోరిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఇచ్చినాడు. God said in 1 Kings chapter 3, దేవుడు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పినాడు. in verses 12 and 13, 12-13 వచనాల్లో, I have given thee a wise and understanding heart, so that there was none like thee before thee, neither after thee shall any arise like unto thee. And I have also given thee that which thou hast not asked, both riches and honor, so that there shall not be any among the kings like unto thee all thy days. 13 and 12 and 13. 12-13 వచనాలు చదువుదాం. నీవు ఈలాగున అడిగినందున నీ మనవే ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటివాడు ఒకడైనను ఉండడు. In chapter 3 verse 14, 3వ అధ్యాయం 14వ వచనంలో, God promised Solomon long life. దేవుడు సొలొమోనుతో నీకు దీర్ఘాయువునిస్తానని వాగ్దానం If you చేశాడు. walk in my ways. నా మార్గములలో నువ్వు నడుచుకునేడలా. What a loving God he ఎంత is. ప్రేమగల దేవుడు ఆయన. This is what Paul writes in Ephesians 3:20. ఇది పౌలు ఎఫెసీయులకు రాస్తూ 3వ అధ్యాయము 20వ వచనంలో కూడా చెప్తున్నాడు. What Paul is writing? పౌలు ఏమని రాస్తున్నాడు? Now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. So let us see the background of 1 Kings chapter 3. కాబట్టి ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని చూస్తాం. So when we see the background of this passage, ఈ భాగం యొక్క నేపథ్యాన్ని గమనిస్తే, David was king of Israel for 40 years. దావీదు ఇశ్రాయేలీయులకి 40 సంవత్సరాలు రాజుగా ఉండినాడు. He ruled 7 years in Hebron 7 సంవత్సరాలు హెబ్రోన్లో పరిపాలన చేశాడు. and another 33 years in Jerusalem. ఆ తర్వాత 33 సంవత్సరాలు యెరూషలేములో ఏలుబడి చేసినాడు. Now Solomon succeeded his father after a bit of struggle for succession, and Solomon succeeded his father. ఇప్పుడు సొలొమోను తన తండ్రి తర్వాత స్థానంలోనికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని తన తండ్రి అయిన దావీదు స్థానానికి వచ్చినాడు. That all these things we can read in 1 Kings 1st chapter. ఈ సంగతుల వివరములన్నీ కూడా మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో చదవచ్చు. Yeah, we know a few things about Solomon. సొలొమోను గురించి కొన్ని సంగతులు మనకు తెలుసు. What are they? అవేమిటి? He is the second son of Bathsheba. బత్షెబాకి పుట్టిన రెండవ కుమారుడు. Because the first one died. ఎందుకనగా మొదటి వాడు చనిపోయాడు. Solomon succeeded David at his mother's request
and the father's approval. సొలొమోను తన తల్లి యొక్క మనవిని బట్టి, తండ్రి ఆమోదించిన దానిని బట్టి తన తండ్రి తర్వాత స్థానంకి వస్తున్నాడు. So preceding David's final breath, that is just before the David's final breath, ఇక దావీదు చనిపోక ముందుగా he issued some last words to Solomon. సొలొమోనుకి కొన్ని ఆఖరి మాటలు చెప్పినాడు. Then David confirmed the necessity of Solomon's obedience to God's laws. అక్కడ దావీదు తన సొలొమోనుతో చెప్తా, దేవుని యొక్క ధర్మశాస్త్ర న్యాయ విధులకి లోబడి ఉండుట, విధేయత చూపించడం యొక్క ప్రాముఖ్యత, అవసరతను గురించి చెప్పినాడు. At the beginning of this chapter, ఈ అధ్యాయం యొక్క ఆరంభంలో we read that ఈ మాటలు చదువుతాం. Solomon loved the Lord and followed the instructions of his father David. 3:3. 3వ అధ్యాయం 3వ వచనంలో, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను. He loved the Lord. ప్రభువుని ప్రేమించినాడు. We discover from this chapter that Solomon had a dream. ఈ అధ్యాయంలో నుండి మనం గ్రహించేది, సొలొమోనుకి ఒక స్వప్నం So వచ్చింది. that was a unique experience. ఇది ఎంత సమానమైనటువంటి అనుభవం. Normally, a prophet served as an intermediary between the Lord and the king. సాధారణంగా దేవునికి రాజుకి మధ్యవర్తిగా ప్రవక్తలు ఉంటారు. Because they were receiving the message from God and they were transmitting to the king. ఎందుకనగా దేవుని యొద్ద నుండి వర్తమానము పొంది రాజులకి వాళ్ళు అందిస్తూ ఉంటారు. But Solomon had this rare privilege to be honored by a divine visitation. అయితే సొలొమోనుకి దైవికమైన ప్రత్యక్షత, అరుదైనటువంటి ఈ యొక్క ఘనత సొలొమోనుకి లభించింది. So in that visitation, the Lord asked Solomon, "What do you want?" ఆ దర్శనమందు దేవుడు సొలొమోను అడిగినాడు, సొలొమోను నీకేమి కావాలో కోరుకో. In chapter 3 verse 5, 3వ అధ్యాయం 5వ వచనంలో, "Ask and I will give it to you." నువ్వు అడుగు, నాకు నేను నీకు ఇస్తాను. But Solomon was very careful in his response to God. అయితే దేవుడు అడిగిన దానికి స్పందించే విషయానికి వస్తే సొలొమోను ఎంతో జాగ్రత్తగా ఉండినాడు. He first recounted the qualities of God. మొదటిదిగా దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ కూడా తలంచుకున్నాడు. And he is writing them. వాటి గురించి రాస్తా ఉన్నాడు. And he has lavished his love and boundless faithfulness towards his father David. కాబట్టి తన తండ్రి అయిన దావీదు ఎడల దేవుడు చూపించినటువంటి ఆ మహా గొప్ప ప్రేమను గురించి ఇవన్నీ రాస్తున్నాడు. Then Solomon described himself as a child, though he was a king. తర్వాత సొలొమోను ఆయన రాజు అయినప్పటికీ కూడా నేను బాలుడనే అని చెప్తున్నాడు. This showed his humility before the awesome God. ఇది అంత గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుని ఎదుట తన దీనత్వం, తగ్గింపును గురించి అది మాట్లాడుతుంది. Actually, what he meant was that unlike David, his father, he lacked experience in military leadership. వాస్తవంగా ఇక్కడ ఏం కనబడుతుందంటే, తన తండ్రి అయిన దావీదుకి ఉన్నటువంటి ఆ సైన్యపు జ్ఞానము, శక్తి, అధికారం, అనుభవము అది నాకు లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. Solomon answered God in humility. సొలొమోను ఎంతో దీనుడై దేవునితో మాట్లాడుతున్నాడు. And made a genuine, well thought out request for wisdom to rule the people of God. దేవుని ప్రజలను పరిపాలించడానికి కొరకైనటువంటి ఈ జ్ఞానం గురించి నిజంగా అవసరమైనటువంటి యోగ్యమైనది అడిగినాడు ఆయన. Solomon desired practical wisdom. సొలొమోను క్రియాపూర్వకమైన జ్ఞానమును కోరుకున్నాడు. For a moment, as I mentioned already, imagine yourself in Solomon's place. ఒక క్షణకాలము నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా సొలొమోను స్థానంలో మిమ్మల్ని పెట్టుకొని ఊహించండి. See, you could ask for anything. ఏదైనా ఆయన అడుగుండొచ్చు. What would be your request? మీ మనవి ఏమై ఉంటుంది? Here we can clearly see the response of God. ఇక్కడ దేవుని యొక్క ప్రతిస్పందన స్పష్టంగా చూస్తున్నాం. In 2 Samuel 11th chapter, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో, when David committed adultery with Bathsheba, దావీదు బత్షెబాతో వ్యభిచారం చేసినప్పుడు, and got Uriah killed in a deceitful way, మోసయుక్తంగా ఉరియాని చంపించినప్పుడు, it is written at the end of the 11th chapter, 11వ అధ్యాయంలోని ఆఖరి వచనంలో రాయబడిన మాట, the Lord was not pleased with what David had done. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండేను, దేవునికి అంత ఇష్టము కాలే. Though David was a man of God's own heart, దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఉండినప్పటికీ, it is very clearly written the Lord was not happy at what David did. ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడిన మాట, దావీదు చేసిన దానిని బట్టి దేవుడు సంతోషముగా లేడు. But in contrast, అయితే దానికి విరుద్ధంగా here with Solomon, ఇక్కడ సొలొమోను విషయంలో it is written that the Lord was pleased with his request. ఇక్కడ ఏం రాయబడిందంటే, సొలొమోను అడిగిన దానిని బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు, దేవునికి ఎంతో అనుకూలమైంది. The Lord was happy with Solomon and gave him discernment to govern the people, but also granted him fame. సొలొమోనును బట్టి దేవునికి ఎంత ఇష్టమైందంటే,
తాను తన ప్రజలను పరిపాలించే దాని కొరకున్నటువంటి జ్ఞానము ఇచ్చాడు, దానికి అదనంగా ఇంకా చాలా ఇచ్చినాడు. Yeah, he gave him name and fame పేరు ప్రఖ్యాతి కూడా ఇచ్చినాడు, and a chance for a long life as well. దీర్ఘాయువు కొరకైనటువంటి అవకాశం కూడా ఇచ్చినాడు. Several other blessings were also credited to Solomon. ఇంకా ఇతరమైనటువంటి అనేక ఆశీర్వాదాలు కూడా సొలొమోను ఖాతాలోకి వచ్చినాయి. Solomon's desire to prefer wisdom over wealth changed his life. చూడండి, సంపద కన్నా కూడా జ్ఞానము కావాలని కోరుకున్నటువంటి ఈ మనవి సొలొమోను యొక్క జీవితాన్నే మార్చేసింది. The immediate occasion of two women arguing for a child proved his practical divine wisdom. వెంటనే ఒక సంఘటన, ఇద్దరు స్త్రీలు ఆ బిడ్డ గురించినటువంటి ఆ తగువు తీసుకొని వచ్చినప్పుడు ఎంత దైవికమైన జ్ఞానంతో నింపబడిన వాడుగా We రుజువుపరచబడ్డాడు. all know that story. ఆ చరిత్ర మనందరికి తెలుసు. So the promise of long life in verse 14 was linked with his obedience to God's law. కాబట్టి 14వ వచనంలో ఉన్నటువంటి దీర్ఘాయువు అనేది దేవుని ధర్మశాస్త్రమునకు విధేయత చూపే దానితో ముడిపడింది. So sad thing is, అయితే విచారకరమైన సంగతి, Solomon loved the Lord, yet he also loved the foreign wives. సొలొమోను దేవుని ప్రేమించాడు, అలాగే అన్య స్త్రీలను కూడా ప్రేమించాడు. So that eventually turned his heart away from the Lord. అది చివరికి ఏమైందంటే తన యొక్క హృదయము దేవుని వైపు నుండి మళ్ళించబడింది. In 11th chapter, 11వ అధ్యాయంలో if you read from verses 4 to 10, we can read those things. 4 నుండి 10 వచనాల్లో మనం చదవచ్చు. When your heart is divided, ఎప్పుడైతే నీ హృదయము విభాగించబడి విరిగిపోయి ఉంటుందో, and when it is filled with mixed motives, అన్ని కూడా రకరకాల ఉద్దేశాలతో నింపబడి ఉంటుందో, then the difficulties you have to face are often terrible. అప్పుడు నీవు ఎదుర్కోవాల్సినటువంటి కష్ట పరిస్థితులు ఎంతో భయంకరమైనవిగా ఉంటాయి. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి let us సహోదరులారా, be careful about our hearts. మన హృదయం విషయంలో జాగ్రత్త పడదాం. As Jeremiah said in 17:9, ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో చెప్పిన ప్రకారం, heart is deceitful above all things. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. Such a wise person Solomon, as he could not control his heart and its desires, ఇంత మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను తన యొక్క హృదయ వాంఛల కోరికలు అదుపులో పెట్టుకోలేకపోయినాడే. so because of that he ended his life as a foolish person. ఆ కారణాన్ని బట్టి ఒక బుద్ధిహీనుడిగా తన జీవితాన్ని అంతమొందించవలసి వచ్చింది. The proverbs what he wrote are full of wisdom. ఆయన రాసినటువంటి సామెతలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో జ్ఞానంతో నింపబడ్డాయి. In those 31 chapters of Proverbs, there are 890 verses are there. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో In 31 chapters, 31 అధ్యాయాల్లో 890 సామెతలు ఉన్నాయి, జ్ఞానవాక్కులు ఉన్నాయి. every verse or every proverb is the embodiment of great truths and facts. ప్రతి వచనము కూడా, ప్రతి సామెత కూడా అది సత్యానికి సత్య స్వరూపి అయినటువంటి మాట. Let us be careful while serving the Lord. కాబట్టి దేవుని సేవిస్తున్నప్పుడు జాగ్రత్త పడదాం. Today, before our own eyes, we are seeing that many are losing their blessings and privileges just because of this double-heartedness. ఈ రోజు మన కళ్ళ ముందే ఎంతో మంది ఈ ద్వంద్వ వైఖరి, రెండు రకాల హృదయం కలిగి ఉన్న కారణం బట్టి ఎన్ని ఆధిక్యతలు, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. We must learn many lessons from others' failures. ఇతరుల యొక్క పొరపాట్లు, తప్పిదాల నుండి మనము పాఠాలు నేర్చుకోవాలి. Learning lessons is very important. పాఠంలో నేర్చుకోవటం అనేది ప్రాముఖ్యమైనది. It is always better to learn lessons from others' failures than our own failures, because if you want to fail and learn a lesson, it will be more painful. మన సొంత తప్పిదాల కన్నా ఇతరుల పొరపాట్ల నుండి మనము పాఠాలు నేర్చుకోవడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనదే. ఎందుకంటే మన సొంత తప్పిదాలను బట్టి మనము ఎక్కువగా నేర్చుకోలేం. So if you fail, ఒకవేళ నువ్వు తప్పిపోయినావు అనుకో, విఫలమైనావు అనుకో, the lesson is to be learned by much pain. నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠము అది ఎంతో నొప్పి, వేదనతో కూడా, because you have to suffer. ఎందుకంటే నువ్వు బాధపడాలి. But when other persons fail, better to learn lessons. The less damage will be there. ఇతరులు తప్పిదాల నుండి అయితే మనకి చాలా తక్కువ శ్రమ, నొప్పి కలుగుతుంది, సులువుగా నేర్చుకోగలం. Suppose a small pit is there. చూడండి, ఒక చిన్న గుంత, గొయ్య ఉందనుకోండి. If you fall on that, your leg will be broken. అందులో నువ్వు పడ్డావు అనుకో, నీ కాలు విరుగుతుంది. So when other person falls, when his leg is broken, it is better to learn a lesson. మరి ఇతరులు వేరే వాడు పడిపోయాడు అనుకోండి, వాళ్ళ కాలు విరిగింది, దానిని బట్టి మనం పాఠం నేర్చుకోవాలి కదా. But when you fall, if your leg is broken, the pain is more. నీవు పడినప్పుడు కాలు విరిగితే ఆ నొప్పి, బాధ ఎక్కువ ఉంటుంది. So it is always less painful to learn lessons from others' failures. We need not wait for our failure. అందుకనే ఇతరుల తప్పిదాల నుండి మనం ఎప్పుడు పాఠాలు నేర్చుకోవడం అనేది మంచిది. మనము
పాఠం నేర్చుకోవడానికి మనం తప్పులో పడవలసిన అవసరం లేదు. So to learn these lessons, you need not wait for the time to commit mistakes. ఈ పాఠాలు నేర్చుకోవడానికి నువ్వేదో తప్పు చేసేదాకా ఆగవలసిన అవసరం ఏమీ లేదు. That is hard way of learning. అది చాలా కఠినమైనటువంటి విధానం. ఆ విధంగా నువ్వు So నేర్చుకోవాలి. learning lessons from our mistakes is a hard way. మన తప్పిదాలు, మనం చేసిన తప్పిదాల నుండి పాఠం నేర్చుకోవడం అనేది కష్టతరమైనది. That's why learn lessons from similar mistakes committed by others. అందుకనే ఇతరులు చేసిన అదే రకమైన తప్పిదాలు, పొరపాట్ల నుండి మనం పాఠం నేర్చుకోవటం మంచిది. Then you can learn lessons with lesser pain. అప్పుడు తక్కువ బాధతోనే, నొప్పితోనే నువ్వు పాఠం నేర్చుకోగలవు. But to be frank, when we see the life of Solomon, అయితే వాస్తవంగా చెప్పాలంటే సొలొమోను యొక్క జీవితాన్ని గమనిస్తే Solomon could not enjoy long life. సొలొమోను దీర్ఘాయువుని అనుభవించలేకపోయాడు. He became king approximately at the age of 18 to 20 years. ఇంచుమించుగా 18 నుండి 20 సంవత్సరాల వయసులోనే రాజు అయినాడు ఆయన. He ruled for 40 years. 40 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. That means he died before attaining the age of 60 years. అనగా 60 సంవత్సరాల కన్నా లోపే చనిపోయాడు ఆయన. See David? అదే దావీదు మాటకు He వస్తే lived for 70 years. 70 సంవత్సరాలు జీవించాడు. At the age of 30, he became the king. 40 years he ruled. 30 సంవత్సరాల వయసులో రాజు అయినాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. But not Solomon. కానీ సొలొమోను ఆ విధంగా These చేయలేకపోయాడు. are lessons to us. ఇవన్నీ కూడా మనకి పాఠాలు. Obedience to God's laws must be the prime motive of our lives. దేవుని ధర్మశాస్త్రములకు విధేయత చూపుట, లోబడి ఉంట అనేది మన జీవితంలో ప్రధానమైనదిగా ఉండాలి, ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. If not, లేకపోతే however precious may be the promises of God, we cannot reap their fruit. దేవుని వాగ్దానములు ఎంత అమూల్యమైనవైనా గానీ వాటి ఫలము మనము అనుభవించలేము. Therefore, let us be careful about double-mindedness. కాబట్టి ద్వంద్వ వైఖరి విషయంలో జాగ్రత్త పడదాం. It is written in the Bible, in the book of James. బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రికలో రాయబడిన A మాట. double-minded person will be always unstable in his ways. ఈ ద్వంద్వ వైఖరి గలవాడు, ద్విమనస్కుడైన వాడు అన్ని విషయాల్లో కూడా అతడు అస్థిరుడుగాను చంచలమైన వాడుగా So ఉంటాడు. may God help us to be careful as far as our obedience to God's word is concerned. దేవుని మాటకి విధేయత చూపే మాటకు వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank Thee for this another day so lovingly Thou hast added unto our lives. మా జీవితాల్లో మాకు అనుగ్రహించినటువంటి మరొక దినాన్ని బట్టి ప్రేమించి మా ఆయుష్షు పొడిగించినందుకు వందనాలు The చెల్లిస్తున్నాం. beginning of Solomon was so wonderful. ప్రభువా, సొలొమోను యొక్క ఆరంభం చాలా బాగానే అద్భుతంగా At a ఉంది. very tender age Thou hast made him a king. లేత ప్రాయంలోనే అతన్ని రాజుగా చేసినావు. And when Thou asked him, what do you want? In a wonderful way he responded. నీకు ఏది కావాలి అడుగు, కోరుకోమన్నప్పుడు ఎంత అద్భుతమైన విధానంలో స్పందించినాడు. O Lord, in addition to what he has asked, Thou hast given him everything. ఆయన అడిగిన దానికి అదనముగా అన్ని ఇచ్చినావు నువ్వు. In the beginning he loved Thee so much. ఆరంభములో నిన్ను ఎంతగానో ప్రేమించాడు. He obeyed Thy commandments. నీ ఆజ్ఞలకు ప్రభా లోబడి ఉండినాడు. But as the days passed by, అయితే దినాలు గడుస్తున్న కొలది, what a sad ending, O Lord. ఓ దేవా, ఎంతటి విషాదకరమైన ముగింపది. O Lord, the foreign wives, they have changed his mind. అన్య స్త్రీలు, అన్య భార్యలు ప్రభా తన మనస్సునే మార్చివేసినాయి. Though he has written so many thousands of proverbs, but his life became a proverb. ఎన్నో వేల కొలది సామెతలు అతను రాసినప్పటికీ ఆయన జీవితమే ఒక సామెతగా అయిపోయింది. Though thou hast promised him long life, he could not enjoy because of his disobedience. దీర్ఘాయువు ఇస్తానని వాగ్దానం చేసినప్పటికీ తన యొక్క అవిధేయతను బట్టి ఆ వాగ్దాన ఫలం అనుభవించలేకపోయినా. Wonderful promises are there in the Bible for us. ప్రభువా, బైబిల్ గ్రంథంలో మా కొరకు ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. Every time we will raise our Bible and sing, every promise in the book is mine. ఓ ప్రభువా, మేము బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడిన ప్రతిసారి కూడా గ్రంథ వాగ్దానాలు అన్ని నావే అని పాడుకుంటున్నాం. But if we are disobedient to God and his word, we cannot reap the fruit of those promises. అయితే ప్రభువా, దేవుని యొక్క వాక్యమునకు అవిధేయులమైతే ఆ వాగ్దానం యొక్క ఫలములను మేము కూడా అనుభవించలేము. Oh Lord, the promise will be only for a Bible chorus but not a practical experience. అలాంటప్పుడు ప్రభువా, ఆ వాగ్దానాలు ఏదో బైబిల్ పల్లవి పాడడానికే సరిపోతుంది, కానీ అది మా అనుభవంలోనికి రాకుండా ఉంటుంది. He lived less than 60 years. ప్రభువా, 60 సంవత్సరాలకు లోపే ప్రభువా తను చనిపోయాడు. He could not experience the promises of ఓ God. ప్రభువా, దేవుని వాగ్దానాలను అనుభవించలేకపోయాడు. Help us to learn lessons out of others' failures. ప్రభువా, ఇతరుల తప్పిదాలు, పొరపాటుల నుండి మేము పాఠములు నేర్చుకుందాము గాక. From the failure of Solomon, O Lord, help us to learn lessons. సొలొమోను యొక్క తప్పిదాల నుండి మేము పాఠములు నేర్చుకున్నకు సహాయం చేయండి. So help us so that the prime motive of our life may be obeying thy word. మా జీవితాల్లో ప్రభా ప్రధానమైనటువంటి గురి, లక్ష్యము
దేవా మీ మాటలకి మీ వాక్యములకు విధేయత చూపే వారముగా ఉందముగా. Be with every one of us throughout this day. ఈ దినమంతా కూడా మందరితో కూడా ఉండండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.